హలో అండి, అందరికీ నమస్తే. నేను మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఇది క్యాప్సికమ్ పచ్చడి. ఎంతో రుచిగా ఉండే ఈ క్యాప్సికమ్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అలాగే ఇది మనకి ఒక 2 days నిల్వ ఉంటుందండి. తడి లేకుండా మనం క్యాప్సికమ్ని ముందుగా కడిగేసి తడి లేకుండా తుడిచి కాడల్ని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ముందుగా పెట్టేసుకోవాలండి. ఈ పచ్చడి ఒక 2 days మాత్రం నిల్వ ఉంటుంది. రుచి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీ అందరికి బాగా నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఒక 4-5 స్పూన్లు వేసుకొని, ఆవాలు 1/2 స్పూన్ వేసుకొని ముందుగా క్యాప్సికమ్ ముక్కల్ని ఉడికించుకోవాలండి. ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ముందుగా మనం మూత పెట్టేసి ఉప్పు వేసి ఉడికించుకొని మూత పెట్టేస్తే త్వరగానే ఉడుకుతాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు మనకిది. ఈ ముక్కలన్నిటికీ కూడా ఉప్పు ముందుగా వేస్తే ముక్కలన్నిటికీ పడుతుందండి. అందువల్ల ముందుగా వేసేసి మీరు మూత పెట్టేసి అలాగే ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేయండి. ఇలా ఉంచేసిన తర్వాత అందులో వాటర్ దీంట్లో పడకుండా చూసుకోండి, మూతకు ఉన్న వాటరు. ఎందుకంటే మళ్ళీ మనకి ఒక 2-3 days నిల్వ ఉండాలి కదండి, తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత ఉడికిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా మరికొంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ వేసిన ఉప్పు కొద్దిగానే వేసాం కాబట్టి మరికొంత టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు మీరు. ఇలా ముక్కలు ఉడికిన తర్వాత దీంట్లో కారం ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఎక్కువ కూడా పట్టొచ్చండి, ఎందుకంటే మనకి కొంచెం గ్రేవీ లాగా కావాలి కాబట్టి ఇదే కారం సరిపోదు. నేను మరికొంత గ్రేవీ లాగా వచ్చేంత వరకు కారం వేస్తాను. మీరు ఇంతే కారం తింటాను చాలు అనుకుంటే ఇలాగైనా మీరు తినేయచ్చండి. అలాగే దీంట్లో ఆవాల పొడి 1/2 స్పూను, మెంతి పొడి 1/2 స్పూన్ వేసుకోండి. మీరు కావాలంటే ఆవ పొడి ఎక్కువగా తినేవాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. మెంతి పొడి మాత్రం 1/2 స్పూనే వేసుకోండి, ఎందుకంటే చేదు వస్తుంది. ఇలా ఆయిల్ కొద్దిగా వేసుకొని మరికొంత కారం వేసుకొని మీరు ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. అలాగే ఇంగువ కూడా దీంట్లో మనం ఒక 1/2 స్పూన్ మందం ఇంగువ కూడా వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చు మీరు. నేను ఇప్పుడు ఇందులో వేయలేదు, కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఈ పచ్చడిని మనం దింపే ముందు స్టవ్ బంద్ చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత ఒక కాయ నిమ్మరసాన్ని దీంట్లో వేసేసుకోండి. మీరు పులుపు ఎక్కువగా తినేవాళ్ళు ఒక నిమ్మకాయని పిండుకోవచ్చండి. పులుపు ఎక్కువగా అవసరం లేని వాళ్ళు అర స్పూను అంటే మనకి నిమ్మ చెక్కని ఈ రసాన్ని దీంట్లో వేసేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఈ క్యాప్సికమ్ చట్నీ అన్నది రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు గ్రేవీ కోసం నేను మరికొంత కారం కలిపానండి, ఎందుకంటే 1 స్పూను 2 స్పూన్లు వేసే దగ్గర డబల్గా వేసాను నేను, అంటే 4 స్పూన్లు కారం వేసాను. అలాగే దీంట్లో ఉప్పు కూడా తగినంత వేసుకుంటే మనకి దాదాపు 4 రోజుల వరకు కూడా మనకి తడి లేకుండా చూసుకుంటే నిల్వ ఉంటుందండి. మీరు గాజు సీసాలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 days దాకా మనకి నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అవసరం లేదనుకున్న వాళ్ళు బయటైనా కానీ మనకి 2 days వరకు నిల్వ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఎంతో రుచికరమైన ఈ క్యాప్సికమ్ పచ్చడిని ఎంజాయ్ చేయండి, ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనండి, అందరికీ థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.